తెలంగాణలో దళిత సామాజిక వర్గ ప్రజలు నాయకులు ఐక్యతే లక్ష్యంగా ఉండాల్సిన వేళ కొందరు నాయకులు తమ స్వప్రయోజనాల కోసం దళితులను మళ్లీ విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ వ్యూహం కాదు, ఇది దళితుల బలాన్ని చెడగొట్టే కుట్ర. ఇది ఒక కొత్త శకుని వ్యవహారంగా కనిపిస్తుంది. మరొకసారి మాలమాదికల మధ్య చిచ్చు పెట్టి సమాజాన్ని వేరు చేయాలన్న బ్రిటిష్ తరహా ఆలోచనలకు తెరతీస్తున్నారు కొంతమంది నాయకులు. సింగరేణి ఉద్యోగుల కోసం 144 కోట్ల పెన్షన్ ఫండ్ మంజూరైన సందర్భంగా కార్మికులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి కృతజ్ఞతతో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్మిక సమాజం కోసం సాధించిన గొప్ప విజయానికి గుర్తుగా ఈ ప్రయత్నం నిలిచింది. కానీ మంత్రి శ్రీధరబాబు అనుచరులు ఈ పోస్టర్లను, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం, అందులో తమ నాయకుడి ఫోటో లేదని ఆరోపించడం దిగజారని రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది. కాగా శ్రీధరబాబు అనుచరులు ఆయన ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని వినబడుతున్న మాట. ఒకవేళ ఆయన ఆదేశించకపోతే ఫ్లెక్సీలను ఎవరు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ధ్వంసం చేశారన్నది తెలియాలి. కాగా నిజానికి సింగరేణి కార్మికుల కోసం నిధుల సమీకరణలో మంత్రిగా ఉన్నా కూడా శ్రీధర్బాబు ఎలాంటి పాత్ర పోషించలేదు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే రామగుండంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని వచ్చిన అభ్యర్థనలో ఒక విగ్రహం తొలగింపు విషయమే కాకుండా ఇది భారత రాజ్యాంగాన్ని అవమానించాలన్న కుట్ర కూడా ఉందని, అది రాజ్యాంగ నిర్మాతలను అవమానపరచడమే అవుతుందని, విగ్రహ తొలగింపు ప్రక్రియను ఆపాలని ఎంపీ వంశీ ప్రయత్నం చేసి సఫలమయ్యారు. కానీ ఆ సమయంలో కూడా శ్రీధర్బాబు మౌనంగా ఉండిపోయారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్కు సలహా ఇవ్వడానికి, దళిత హక్కులకు మద్దతుగా మాట్లాడటానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది నాయకత్వ లోపమే కాదు, దళితుల పట్ల శ్రద్ధలేనితనానికి నిదర్శనంగా నిలిచింది. కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతులపై మౌనం పాటించిన శ్రీధర్బాబు 2014లో కాకా విగ్రహ ప్రారంభోత్సవాన్ని శ్రీధర్బాబు బహిష్కరించారు. తన కార్యకర్తలను బెదిరించి బహిష్కరించాలని పిలుపు కూడా ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంతో సహా కాకా వర్ధంతి మరియు జయంతి వేడుకల సందర్భంగా కూడా ఎవరూ కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించవద్దని ఆదేశాలు ఇచ్చారు శ్రీధర్బాబు. రాష్ట్రమంతా కాకా వర్ధంతి మరియు జయంతి వేడుకలు అధికారికంగా జరిగినా మంథని పెద్దపల్లిలో అలా జరగనివ్వకుండా అడ్డుపడ్డాడు మంత్రి. ఇప్పుడు మాత్రం కాకా మనవడు వంశీ సాధించిన విజయాల్లో క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. నిజంగా ప్రజల కోసం పనిచేసిన వారిని విస్మరించి వారి పేరును వాడుకోవడమే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించలేని స్థితికి తెచ్చిందని మరిచిపోలేని విషయంగా ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి తదుపరి సీఎంగా తాను మారేందుకోసం శ్రీధర్బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం దళిత సామాజిక ఐక్యతను విడదీసే కుట్రలు, కులాలను రెచ్చగొట్టే చర్యలు స్పష్టంగా చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కాగా తెలంగాణలోని మాలమాదిగ ఇతర దళిత సోదరులకు చైతన్యవంతమైన దళిత యువకులు, నాయకులు ఒక పిలుపునిస్తూ మన మధ్య చిచ్చుపెట్టి అధికారం కోసం ఆడే ఆటలకు దూరంగా ఉండాలని, మన మనుగడకు, గౌరవానికి, మన హక్కుల కోసం, సంస్కరణల కోసం పోరాడాలని అన్నారు. అగ్రవర్ణ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం విభజన రాజకీయాలు చేసి బిఆర్ అంబేద్కర్ ఒకప్పుడు ఐక్యం చేసిన దళిత సమాజాన్ని ఎంతకాలం విభజిస్తారు, విభజించేందుకు ఇంకెన్ని కుట్రలు చేస్తారు అని ప్రశ్నించారు.